ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 9th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, లక్ని ఏ విధంగా అది ఫేవర్ చేస్తుంది, కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. ఒక జాతకంలో కోణస్థానాలైన పంచమం అలాగే భాగ్యం 5th హౌస్ 9th హౌస్ చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. 9th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ధార్మిక్ నేచర్ని రిప్రజెంట్ చేసేటువంటి హౌస్. అంటే ఆ వ్యక్తి యొక్క మారల్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఉన్నతాశయాలతో ఉండడము, ఉత్తమ విలువల్ని జీవితంలో పాటించడము, ఇటువంటివన్నీ కూడా 9th హౌస్ యొక్క పాజిటివిటీ అండ్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా ఎంత కష్టం ఎదురైనా కానీ నైతిక విలువలకి తిలోదకాలు ఇవ్వకుండా నైతికమైన మార్గంలోనే వెళ్తూ జీవితాన్ని సాగించాలి. ఇటువంటి ఒక మైండ్ సెట్ ఉండడానికి 9th హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. బెనిఫిక్ ప్లానెట్స్ అలాగే స్ట్రాంగ్ 9th లార్డ్ ఇవన్నీ కూడా ఒక రిలీజియస్ ఇంక్లినేషన్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్. అంటే ఆ వ్యక్తికి ఏ మతంలో జన్మించినా ఆ మతం పట్ల విశ్వాసం కలిగి ఉండడము, దైవభక్తి అలాగే శాస్త్రాల పట్ల మంచి విశ్వాసము శ్రద్ధ కలిగి ఉండడం, వాటిని చదివి అధ్యయనం చేసి జీవితంలో పాటించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం కలిగి ఉండడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని 9th హౌస్ అలాగే 9th హౌస్లో ఉండే ప్లానెట్స్ కలగజేస్తాయి ఒక జాతకుడికి. లగ్నాధిపతి 9th హౌస్లో ఉండడము, 9th లార్డ్ లగ్నా లార్డ్ కలిసి 5th ఆర్ 9th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి కాంబినేషన్స్ ఇటువంటి ఒక మైండ్ సెట్ కలిగి ఉండడానికి. ఇక 9th హౌస్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి దైవబలం చేత లక్ అనేది తోడయి జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా లేదా డిసప్పాయింట్మెంట్స్ లేకుండా సాఫీగా ముందుకు వెళ్ళడానికి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఉపకరించేటువంటి ఒక కాంబినేషన్ 9th లార్డ్ స్ట్రెంగ్త్ అలాగే 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. ఇక 9th హౌస్ నుంచి ఆ వ్యక్తి యొక్క ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్లో ఎడ్యుకేషను, ఫారిన్ సెటిల్మెంటు ఇలాంటివి కూడా చూడడానికి 9th హౌస్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తికి తన తండ్రితో ఉండేటువంటి రిలేషన్స్ ఎలా ఉంటాయి, 9th హౌస్లో కనుక స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండి పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ వ్యక్తి తన తండ్రితో చాలా సత్సంబంధాలు కలిగి ఉంటాడు. తండ్రి ఈ వ్యక్తికి చాలా సపోర్టివ్గా ఉంటాడు. జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా కానీ మారల్ సపోర్ట్ ఇవ్వడము, గైడెన్స్ ఇవ్వడము, ఈ విధంగా తండ్రి ద్వారా చాలా అప్లిఫ్ట్మెంట్ అనేది పొందుతాడు ఈ జాతకుడు 9th హౌస్ అలాగే 9th లార్డ్ సపోర్ట్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే జాతకంలో. అలాగే ఒక వ్యక్తి హయ్యర్ ఎడ్యుకేషన్ రిప్రజెంట్ చేసేటువంటి హౌస్ 9th హౌస్. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడము, ఫారిన్ కంట్రీస్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయడము, ఇవన్నీ కూడా 9th హౌస్ 9th లార్డ్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ప్రొఫెషనల్గా కనుక చూసినట్టయితే కెరియర్ పరంగా జడ్జెస్ ఇటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి జడ్జిగా పేరు తెచ్చుకుంటారు. కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వడము, వారి యొక్క జస్టిస్ అనే దాని మీద వారికి ఉన్నటువంటి ఒక పట్టు ఎక్కువగా ఉండడం చేత చాలా కీలకమైన తీర్పులు మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు మంచి తీర్పులు ఇవ్వడము, ఆమోదం కలిగినటువంటి తీర్పులు ఇవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా 9th లార్డ్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటాయి. వారు ఎక్కువగా న్యాయానికి ధర్మానికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ తీర్పులో జస్టిస్ ఉండేలా చూసుకోవడము, ఇవన్నీ కూడా 9th లార్డ్ యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జెస్, లాయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి 9th లార్డ్ కనుక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వారు ఎక్కువగా జస్టిస్ వైపు మొగ్గు చూపేటువంటి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి విషయాలు, ఒక వ్యక్తికి వీసా రావడము రావకపోవడము, అలాగే ఫారిన్ కంట్రీస్ ట్రావెల్స్ ఎక్కువ చేయడం, ఇవన్నీ కూడా 9th లార్డ్ యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటాయి. 9th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదేమైనప్పటికీ 9th హౌస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కోణస్థానాలు రెండూ కూడా చాలా బలంగా ఉండడం అనేది ఈ వ్యక్తి జాతకంలో చాలా చాలా మంచి ఈవెంట్స్ని కలెక్ట్ చేసేటువంటి కాంబినేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఇక ఒక్కొక్క పోర్ట్ఫోలియో కనుక చూసినట్టయితే 9th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ అలాగే 9th హౌస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చూసినట్టయితే బెనిఫిక్స్ 9th హౌస్లో ఉండడం అనేది చాలా మంచిది. అలాగే మ్యాలిఫిక్స్ 9th హౌస్లో ఉన్న అది కనుక వాళ్ళ ఓన్ హౌస్ అయితే అది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే 9th లార్డ్ కనుక యోగకారకుడై లగ్నంలో ఉన్న
లగ్నాన్ని చూస్తున్నా చాలా మంచి రిజల్ట్స్ని అందజేస్తాడు. ఉదాహరణకి సింహ లగ్నానికి 9th లార్డ్ కుజుడు మ్యాలిఫిక్ అయినప్పటికీ సింహ లగ్నానికి యోగకారకుడుగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఒక కేంద్ర స్థానాన్ని, ఒక కోణ స్థానాన్ని ఆధిపత్యం తీసుకుంటాడు కాబట్టి ప్రబల యోగకారకుడుగా ఉంటాడు సింహ లగ్నానికి. ఇటువంటి సింహ లగ్నానికి కుజుడు కనుక 7th హౌస్లో ఉన్న లగ్నంలో ఉన్న అతనికి ఒక ధార్మిక్ నేచరు, శాస్త్రాల పట్ల, పురాణాల పట్ల మంచి అభిరుచి, ఆసక్తి ఇటువంటివన్నీ కూడా కలుగజేస్తాడు. అలాగే 9th లార్డ్ చంద్రుడితో ఉండడము అనేది కూడా ఆ 9th హౌస్ యొక్క 9th లార్డ్ యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్ని పెంచేటువంటి ఒక కాంబినేషన్. ఇక మ్యాలిఫిక్స్ 9th హౌస్లో ఉంటే కొంతవరకు నేటివ్కి ఈ ధార్మిక చింతనాన్ని కొరబడ్డము, మెటీరియలిస్టిక్ అవుట్లుక్ ఎక్కువగా ఉండడము, సంప్రదాయాల పట్ల, ఆచార వ్యవహారాల పట్ల, దైవభక్తి పట్ల కొంత విముఖత కలిగి ఉండడం, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకపోవడము, ఇటువంటి ఒక నేచర్ని కలిగిస్తాడు. ఇక 9th హౌస్లో కేంద్ర లార్డ్స్ స్ట్రాంగ్గా ఉంటే అదొక రాజయోగము, ధనయోగాన్ని కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. ఇక రిలీజియస్ ఇన్స్టింక్ట్స్ విషయానికి వస్తే 9th హౌస్లో శుభగ్రహాలైనటువంటి గురువు, కేతువు, పాపగ్రహమైన కేతువు, అలాగే బుధుడు, గురువు ఇటువంటివి ఉండడము ఆ వ్యక్తి కొంచెం రిలీజియస్ అవుట్లుక్ ఇవ్వడానికి సహాయపడతాయి. అయితే రాహు కనుక 9th హౌస్లో ఉండి 9th లార్డ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి శుక్రుడి ఇల్లు కనుక 9th హౌస్ అయ్యి, 9th హౌస్ అంటే తుల కానీ వృషభం కానీ 9th హౌస్ అయ్యి శుక్రరాహువులు కనుక 9th ఉంటే వారికి ధార్మికమైన విలువలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. లేని పక్షంలో వారు ఎక్కువగా రిలీజన్ పట్ల పెద్దగా విశ్వాసం లేకుండా, సంప్రదాయాలను పెద్దగా పట్టించుకోకుండా తమకు నచ్చిన విధంగా నడుచుకునే వ్యక్తులుగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బిజినెస్ అలాగే జాబ్లో రైజ్కి 9th లార్డ్ 9th హౌస్ యొక్క ప్రాముఖ్యత కనుక చూసినట్టయితే, 9th హౌస్లో ఎప్పుడైతే స్ట్రాంగ్ ప్లానెట్స్ 5th లార్డ్, లగ్న లార్డు, బెనిఫిక్స్ ఉంటాయో కెరియర్లో కూడా ఎప్పుడు వారు ఒక మంచి సక్సెస్ని చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 9th హౌస్లో ఎప్పుడైతే 5th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, 2nd లార్డ్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో ఓన్ బిజినెస్ ద్వారా మంచి సక్సెస్ని అందుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, బిజినెస్ సక్సెస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది 9th హౌస్లో ఉన్న ప్లానెట్స్. ఇక 5th లార్డ్ స్ట్రాంగ్గా 9th హౌస్లో ఉండడము, లగ్న లార్డ్ 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండి ఆ లార్డ్స్ 9th హౌస్లో ఉండడం వల్ల వారికి స్పెక్యులేషన్ రంగంలో మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ కూడా ఇది బాగా సహాయపడేటువంటి హౌస్ 9th హౌస్, గెయిన్స్ ఇన్ స్పెక్యులేషన్. ఇక 9th హౌస్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫారిన్ ట్రావెల్. సాటర్న్ అండ్ రాహు 9th హౌస్లో ఉండడం అనేది ఫారిన్ ట్రావెల్కి ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటి ప్లేస్మెంట్స్. ముఖ్యంగా రాహు 9th హౌస్లో ఉంటే ఫారిన్ ట్రావెల్ అలాగే ఫారిన్ సెటిల్మెంట్కి ఎక్కువగా సహాయం చేస్తాడు 9th హౌస్లో ఉండేటువంటి రాహు. ఇక బెనిఫిక్స్ కనుక 9th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది కూడా ఫారిన్ ట్రావెల్స్కి బాగా సహాయపడతాయి. కానీ సాటర్న్ అండ్ రాహు ఉండడం వల్ల ఫారిన్లో లాంగ్ స్టే అలాగే సెటిల్మెంట్కి ఎక్కువగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్. ఇందాక అనుకున్నట్టుగా ఫాదర్తో మంచి రిలేషన్ ఉండడము, ఎప్పుడు సపోర్ట్ ఉండడం అనేది 9th హౌస్ లగ్న లార్డ్ యొక్క రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. 9th లార్డు, లగ్న లార్డ్ కనుక స్ట్రాంగ్గా రిలేట్ అయ్యి ఉండి కలిసి ఉండి 9th హౌస్లో ఉన్నట్టయితే ఫాదర్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ వ్యక్తి యొక్క అభివృద్ధిలో తప్పకుండా ఉండి తీరుతుంది. ఇక 9th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ వల్ల ధనయోగాలు కూడా మనం స్టడీ చేయొచ్చు. 2nd లార్డ్, 11th లార్డ్ వీళ్ళు కనుక స్ట్రాంగ్గా 9th హౌస్లో ఉంటే అది ధనయోగానికి చాలా బాగా సపోర్ట్ చేసేటువంటి ప్లేస్మెంట్. ఇక 9th హౌస్లో రిట్రోగ్రేడ్ ప్లానెట్, 9th లార్డ్ రిట్రోగ్రేడ్ ఉండడము, 9thలో డెబిలిటేటెడ్ ప్లానెట్ లేదా 9th లార్డ్ డెబిలిటేటెడ్ ఉండడము, ఇవన్నీ కూడా కొంత లక్ అనేది ఫేవర్ చేయకపోవడము, కొన్ని సందర్భాల్లో కెరియర్లో, బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ కొద్దిగా ఉండడము, ఇటువంటి ఇండికేషన్స్ని సూచిస్తుంది. ఏదైనప్పటికీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో రిలీజియస్ మైండ్ సెట్ ఉండి కెరియర్ కావచ్చు, అంటే ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందులో స్థిరంగా అభివృద్ధిని సాధించాలి అంటే 9th హౌస్లో బెనిఫిక్ ప్లానెట్స్ అండ్ స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండడము, 9th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి బెనిఫిక్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆస్పెక్ట్. ఈ విధంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా జీవితంలో మేజర్ హర్డిల్స్ ఏమీ లేకుండా సాఫీగా ముందుకెళ్ళి సుఖమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 9th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ కనుక స్టడీ చేసినట్టయితే సన్ ఇన్ 9th హౌస్ అనేది ఆ వ్యక్తికి ధార్మిక నేచర్ ఇవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంటు.
9th హౌస్లో మూన్ అనేది చాలా చాలా మంచిది. దైవభక్తి కలిగి మంత్ర సాధన ద్వారా మంచి హైట్స్ని రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది 9th హౌస్లో మూను. అలాగే ఫారిన్ ట్రావెల్స్ ద్వారా ఎక్కువగా బిజినెస్ గెయిన్స్ని సంపాదించడానికి ఉపయోగపడే కాంబినేషన్ మూన్ ఇన్ 9th హౌస్. అలాగే మార్స్ ఇన్ 9th హౌస్ కూడా చాలా మంచిది కెరియర్ సక్సెస్కి. మెర్క్యూరీ ఇన్ 9th హౌస్ బిజినెస్లో మంచి లాభాల బాట పట్టడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ మెర్క్యూరీ ఇన్ 9th హౌస్. జూపిటర్ ఇన్ 9th హౌస్ స్టేబుల్ కెరియర్ ఇవ్వడానికి, ఫాదర్తో మంచి రిలేషన్, సపోర్టివ్ రిలేషన్ ఉండడానికి 9th హౌస్ జూపిటర్ చాలా బాగా సహాయపడుతుంది. వీనస్ ఇన్ 9th హౌస్ అంటే శుక్రుడు 9th హౌస్లో ఉన్నట్టయితే హోటల్, రెస్టారెంట్స్, టూరిజం ఇటువంటి బిజినెస్లో మంచి ఉన్నతిని చేరుకోవడానికి సహాయపడుతుంది 9th హౌస్లో ఉన్నటువంటి వీనస్. ఇక సాటర్న్ ఇన్ 9th హౌస్ అనేది ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ సెటిల్మెంట్కి బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే రాహు ఇన్ 9th హౌస్ కూడా ఫారిన్ సెటిల్మెంట్కి ఎక్కువగా ఇండికేషన్స్ ఇచ్చేటువంటి ఈ ప్లేస్మెంట్. కేతు 9th హౌస్ అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, స్పిరిచువల్ సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో మంచి హైట్స్ని రీచ్ అవ్వడానికి, మంత్రసిద్ధి కలగడానికి బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. ఈ విధంగా 9th హౌస్ నుండి ప్లానెట్స్ 9th లార్డ్ స్ట్రెంత్ వల్ల ఆ వ్యక్తి యొక్క లక్, స్పిరిచువల్ ప్రోగ్రెస్, జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళడం ఇటువంటి రిజల్ట్స్ని చూడడానికి 9th హౌస్లో ఉండే ప్లానెట్స్ 9th లార్డ్ స్ట్రెంత్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.